పార్లమెంట్ రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించిన విధంగా ఒక అనూహ్య పరిణామం చేసుకుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సంఖ్యాబలం పరంగా అధికార పక్షానికి తిరుగులేదని భావిస్తున్న తరుణంలో విపక్షాల ఐక్యత అధికార కూటమికి కలవరపెడుతుంది. అయితే ఈ ఉత్కంఠభరిత పోరులో అసలు సిసలైన మలుపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో రావడం విశేషం. సాధారణంగా జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకమైనప్పటికీ ఒక నాయకుడి నిర్ణయం పార్లమెంటరీ గమ్యాన్ని మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. సభలో ఓటింగ్ ప్రక్రియ మొదలవడానికి ముందు వరకు ప్రతిపక్షాలు తమ వ్యూహంతో అధికార పక్షానికి ఇరకాటంలో పెట్టాలని చూశారు. కానీ జగన్ తన పార్టీ ఎంపీలకు ఇచ్చిన పిలుపుతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అధికార కూటమికి బలం ఉన్నప్పటికీ నైతికంగా స్పీకర్ పదవిని కాపాడుకోవడం అనేది ప్రతిష్టాత్మక సవాలుగా మారింది. ఈ క్లిష్ట సమయంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఎంపీలు ఓం బిర్లా మద్దతుగా నిలవాలని నిర్ణయించుకోవడం రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపరిచింది. సభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు జగన్ నిర్ణయంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. తటస్థంగా ఉంటారని లేదా విపక్షాలకు మద్దతు ఇస్తారని భావించిన తరుణంలో ఆయన దేశ స్థిరత్వం కోసం మరియు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడడం కోసం ఓం బిర్లా వైపు మొగ్గు చూపారు. జగన్ అందించిన ఈ మద్దతుతో ఓం బిర్లా భారీ మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా ప్రతిపక్ష వ్యూహాన్ని తుత్తునియలుగా చేశారు. ఈ పరిణామంతో పార్లమెంట్ హాల్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ట్రెజరీ బెంచీలు నుంచి భారీ కరతాళ ధ్వనులు వినిపించగా ప్రతిపక్ష నిశ్శబ్దంలో మునిగిపోయింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి కంటే నిర్ణయాత్మక సహకారం మేలని ఆయన భావించి ఉండవచ్చు. ఈ మలుపు కేవలం ఒక వ్యక్తి గెలుపుకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీల నిర్ణయాత్మక శక్తిని మరోసారి నిరూపించింది. జగన్ వ్యూహం వల్ల ప్రతిపక్ష కూటమిలో చీలికలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా దక్షిణాది నుంచి ఒక బలమైన నాయకుడు కేంద్రంలోని స్పీకర్కు అండగా నిలవడం అనేది చర్చనీయాంశంగా మారింది. సభ ముగిసిన తర్వాత కూడా ఢిల్లీ వర్గాల్లో జగన్ పేరు మారుమోగిపోయింది. బిగ్ ట్విస్ట్ ఏంటంటే చివరి నిమిషం వరకు తన కార్డును బయటకు పెట్టని జగన్ ఓటింగ్ సమయంలో మాత్రం అత్యంత స్పష్టమైన వైఖరిని అవలంబించారు. దీనివల్ల ఓం బిర్లా పదవి భద్రం కావడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఒక రకమైన ఊరట లభించింది. ఈ పరిణామం తర్వాత ప్రధాని మోడీ సహా అగ్రనాయకత్వం జగన్ నిర్ణయాన్ని సానుకూలంగా పరిగణించే అవకాశం ఉంది. మొత్తానికి పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఈ రాజకీయ యుద్ధంలో జగన్ ఒక కింగ్ మేకర్లా అవతరించారు. ఆ విశ్వాస తీర్మానం విరిగిపోవడమే కాకుండా అధికార పక్షం మరియు బలంగా తయారవడానికి జగన్ అండాదండలు ప్రధాన కారణమయ్యాయి. ఈ సంఘటన భవిష్యత్తులో కేంద్రం మరియు రాష్ట్ర రాజకీయాల మధ్య కొత్త పొత్తుకు లేదా సమీకరణలు దారితీస్తాయనడంలో సందేహం లేదు. అప్పటి వరకు సభలో ఉన్న ఉద్రిక్త ఒక్కసారిగా జగన్ నిర్ణయంతో విజయవంతంగా మారింది.